వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ డిఓ నల్గొండ. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము ఈ వీడియో క్లాస్లో నూతన అధ్యాయాన్ని ప్రారంభించుకుంటున్నాము. దాని పేరు ఏంటి? రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జత. మరి ముందుగా మనకు రేఖీయ సమీకరణం అంటే ఏంటి అంటే, సమీకరణంలో చరరాశి యొక్క పరిమాణము ఒకటే అయినట్లయితే ఆ సమీకరణాన్ని రేఖీయ సమీకరణము అంటాం. ఓకేనా? అయితే మనం 8వ తరగతిలో ఏమి నేర్చుకున్నాము? ఏకచరరాశిలో రేఖీయ సమీకరణం. అంటే ఏకచరరాశిలో రేఖీయ సమీకరణం యొక్క సాధారణ రూపము ఏ విధంగా ఉంటుందని చెప్పుకున్నాము? ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి. ఇది ఏకచరరాశిలో రేఖీయ సమీకరణం అని చెప్పుకున్నాము. మనము దీనికి సాధన అనేది ఏకైకము. ఇక్కడ చరరాశి అనేది ఒకటే ఉంది. చరరాశి అనేది ఏంటిది? ఇక్కడ ఎక్స్. మరి ఈ ఏ బిలు ఏంటివి? వాస్తవ సంఖ్యలు. ఇక్కడ చరరాశి ఒకటే ఉండి మరి సమీకరణం ఒకటే ఉన్నప్పుడు దీనికి ఏకైక సాధనగా ఉంటుంది. మరియు 9వ తరగతిలో మనం ఏం చెప్పుకున్నాము? రెండు చరరాశిలో రేఖీయ సమీకరణాలు. అంటే దాని యొక్క రెండు చరరాశిలో రేఖీయ సమీకరణం అంటే ఒక రేఖీయ సమీకరణంలో రెండు చరరాశులు ఉన్నట్లయితే ఆ సమీకరణాన్ని రెండు చరరాశుల రేఖీయ సమీకరణము అంటాము. మరి దాని యొక్క ఆ రెండు చరరాశుల రేఖీయ సమీకరణం యొక్క సాధారణ రూపము ఏ విధంగా ఉంటుందని చెప్పుకున్నాము మనం 9వ తరగతిలో? ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అని. ఏ కామా బి కామా సిలు వాస్తవ సంఖ్యలు. ఏ కామా బి కామా సిలు వాస్తవ సంఖ్యలు. ఇక్కడ చరరాశులు ఏంది? ఎక్స్ కామా వైలు అనేవి చరరాశులు, ఏబిసిలు వాస్తవ సంఖ్యలు. మరి ఇక్కడ ఏ కామా బిలు రెండు కూడా రెండు ఒకేసారి సున్నా కావు. రెండు కూడా ఒకేసారి సున్నా కావు. అంటే దాని అర్థం ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ నాట్ ఈక్వల్ టు 0. ఓకేనా? అయితే మనము ఇక్కడ ఈ సమీకరణంలో రెండు చరరాశులు ఉన్నాయి. ఒకే సమీకరణం ఉన్నప్పుడు వాటికి సాధనలు ఎన్ని ఉంటాయని చెప్పి చెప్పుకున్నాము? అనంత సాధనలు ఉంటాయి. అంటే ప్రతి ఎక్స్ కి విలువకి అనుగుణంగా వై విలువ ఉంటుంది అన్నప్పుడు దీని యొక్క ఆ విలువలను ఎక్స్ కామ వై విలువలను కలిపి మన క్రమయుగ్మంగా తీసుకుని మనము రేఖాచిత్రం గీసినట్లయితే వాటికి ఏమొస్తుంది? ఆ బిందువులని కలిపండి రేఖాచిత్రాన్ని గీస్తే మనకి ఏమొస్తుంది? దీని యొక్క రేఖాచిత్రము అంటే రెండు చరరాశుల రేఖీయ సమీకరణం యొక్క రేఖాచిత్రం ఏమవుతుంది? ఒక సరళరేఖ వస్తుంది. కాబట్టి దీన్ని రేఖీయ సమీకరణముగా చెప్పుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఈ అధ్యాయంలో ఏంటి? రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జత. ఇలాంటివి సందర్భాలు రెండు ఉంటాయి అన్నమాట. మనకి ఇక్కడ ఏమి ఇవ్వబడింది అంటే, ఇక్కడ మనకు ఇద్దరు సిరి ఏమి ఇవ్వబడిందో చూద్దాం. సిరి లక్ష్మి అని పరిచయంగా మనకు ఇచ్చిన అంశాన్ని చూసినట్లయితే, సిరి మరియు లక్ష్మి, సిరి వాళ్ళ నాన్నతో కలిసి ఏంటి? మూడు నోట్బుక్స్ ప్లస్ 2 పెన్నులు తీసుకొని ఎంత అమౌంట్ ఇచ్చింది? 80 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవే నోట్బుక్స్ మరియు పెన్నులు లక్ష్మికి కూడా నచ్చి ఆమె ఏం చేసింది? 4 నోట్బుక్స్ ప్లస్ 3 పెన్నులు తీసుకుని 110 రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు సిరిని కానీ లక్ష్మిని కానీ ఒక్కొక్క పెన్ను వేల కానివ్వండి, ఒక నోట్బుక్ వేల అడిగినట్లయితే ఆమె చెప్పగలరా? అంటే మరి ఇలాంటి సమస్యలు ఇలా ఎదురయ్యే నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నిటి కూడా మనము సాధన చేయడం కోసము మరి ఏ విధంగా చేయాలి? సాధన చేయడం కోసం ఏ పద్ధతిని ఉపయోగించాలి అంటే, మనము దీనికోసము మనం మోడల్ పద్ధతి, ఒక పద్ధతి ఏంటి? మోడల్ పద్ధతిని ఉపయోగించి చూద్దాం. అంటే ఏంటి? ఒక నోట్బుక్ వేల కానివ్వండి, ఒక పెన్ వేల కానివ్వండి, ఇక్కడ రెండు చరరాశులు ఉన్నాయి కదా, తెలియని అవ్యక్త రాశులు అన్నమాట. ఉన్నప్పుడు ఒకే సమీకరణము తీసుకున్నట్లయితే మనము చెప్పలేము. అదే ఇది కాబట్టి మనం ఏం చేసుకున్నాం? ఈ రెండు సందర్భాలను తీసుకొని మనము ఏంటి? ఒక నోట్బుక్ వేల, ఒక పెన్ వేల అని తెలుసుకుందాం. దానికోసం మనం ఏం చేద్దాం? మోడల్ పద్ధతి కోసము ఈ రెండు సందర్భాలని తీసుకుందాం. ఓకేనా? అయితే ఇక్కడ అవ్యక్త రాశులు అంటే నోట్బుక్ వేల కానివ్వండి, పెన్ వేల కానీ, వీటిని మనము ఈ మోడల్ పద్ధతిలో ఏం చేస్తాము? దీర్ఘ చతురస్రాలుగా తీసుకుంటాం. అంటే ఏంటి? 3 నోట్బుక్స్ ని ఈ విధంగా నేను తీసుకుంటున్నా.
ఇంకా నెక్స్ట్ 2 పెన్నులు తీసుకొని వీటి విల ఎంత 80 రూపాయలు. ఓకేనా. ఇప్పుడు 4 నోట్బుక్స్ 3 పెన్నులు 1 2 3 4 వీటి విల ఎంత 110 రూపాయలు. అంటే ఇప్పుడు ఇక్కడ నోట్బుక్స్ ని నేను ఈ విధంగా షేడ్ చేస్తున్నాను. నాలుగు నోట్బుక్స్ ఇప్పుడు పెన్నులని ఈ దీర్ఘచతురస్రాకారంలో ఈ విధంగా చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ 3 నోట్బుక్స్ 2 పెన్నులు, ఇక్కడ 4 నోట్బుక్స్ 3 పెన్నులు ఉన్నాయి. ఇప్పుడు దీనికోసము ఇక్కడ మనం విల కనుక్కోవడం కోసము ఇందులో ఏదైనా ఒక అవ్యక్త రాశిని సమానం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏమున్నాయి, 2 నోట్బుక్స్ 2 పెన్స్ 3 పెన్స్ ఉన్నాయి. వీటిని సమానం చేసుకుంటున్నాయి. ఇక్కడ దానికోసం నేను ఏం చేస్తున్నానంటే దీన్ని 3 తోటి దీన్ని 2 తోటి చూడండి సమానం చేసుకోవడం కోసము ఈ విధంగా ఇవేంటి పెన్స్, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, ఇక్కడి నుంచి ఇవి పెన్స్ గా ఇంకొకటి తీసుకుందాం. ఇక్కడ 2 సందర్భాలలో ఒక రాశిని సమానం చేయడం కోసము ఏం చేశాను, వాటి అనుపాతంలో పెంచాను. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఇవి పెన్నులని ఈ 2 సందర్భాల్లో పెన్నుల సంఖ్యని సమానం చేశాను. అంటే ఏం చేశాను, ఇక్కడ 3 పెన్నులు 3 నోట్బుక్స్ 2 పెన్నులకి ఎంత అయింది 80 రూపాయలు. అదే విధంగా 9 పెన్నులకి 9 నోట్బుక్స్ కి 6 పెన్నులకి ఏమవుతుంది, అదే అనుపాతంలో పెంచినప్పుడు దీని విల ఏమవుతుంది 240 రూపాయలు అవుతుంది. ఇక్కడ కూడా ఇక్కడ మనకు 4 నోట్బుక్స్ 3 పెన్నుల విల 110 రూపాయలు అయినప్పుడు 8 నోట్బుక్స్ 6 పెన్నులకి ఏమవుతుంది, దీని ఇదే రేషియోలో రేటింగ్ కూడా పెంచినట్లయితే 220 రూపాయలు అవుతుంది. ఇక్కడ ఈ 2 సందర్భాలు ఏమవుతుంది, 6 పెన్నులకు పైన సందర్భంలో 6, ఇక్కడ పెన్నులు 6 పెన్నులు, ఇక్కడ 9 నోట్బుక్స్, ఇక్కడ 8 నోట్బుక్స్. కానీ ఇక్కడ నోట్బుక్స్ లో డిఫరెన్స్, పెన్నులు సమానం అయిపోయినాయి, పెన్నుల సంఖ్య సమానమైంది, ఓన్లీ నోట్బుక్స్ ల సంఖ్య ఒకటే ఎక్కుంది, ఇక్కడ ఎక్కుంది. కానీ అమౌంట్ ఎంత ఎక్కున్నట్టు దాని ప్రకారము 20 రూపీస్. అంటే దీని నుంచి మనము ఈ రెండింటి ద్వారా మనము ఏం చెప్పొచ్చు, ఒక నోట్బుక్ విల, ఒక నోట్బుక్ ఎంత అని చెప్పొచ్చు, ఒక నోట్బుక్ 20 రూపాయలు. ఓకేనా, 20 రూపాయలు అయితే మరి సిరి 3 నోట్బుక్స్ ధర ఏమవుతుంది, 3 నోట్బుక్స్ కి 3 × 20 60 రూపాయలు అవుతుంది. ఓకేనా, 60 రూపాయలు. దీని నుంచి మరి పెన్ను విల ఎంత అవుతుంది అంటే 2 పెన్నులకి అంటే ఇందులో 80 రూపాయలు 60 రూపాయలు 3 నోట్బుక్స్ విల అయితే 20 రూపాయలు ఏంది 2 పెన్నుల విల. 2 పెన్నులకి ఎంత అన్నట్టు, 2 పెన్నులకి 20 రూపాయలు. దీని నుంచి ఎందుకు 3 నోట్బుక్స్ కి 60 రూపాయలు అయినప్పుడు అందులో 2 పెన్నుల విలలో కావాల్సినప్పుడు 80 నుంచి 60ని తీసేసి ఏమవుతుంది 2 పెన్నుల ధర తెలుస్తుంది. దీని నుంచి ఒక పెన్ను ధర ఏమవుతుంది, ఒక పెన్ను = 10 రూపాయలు. 20/2 అంటే 10 రూపాయలు. అంటే ఇది మరి ఇక్కడ చూద్దాం, లక్ష్మి సందర్భాన్ని చూద్దాం. మరి 4 నోట్బుక్స్ సమానం అవుతుందో చూద్దాం. 4 × 20 ప్లస్ 3 × 10 ఒక పెన్ను ధర ఏమవుతుంది, 4 × 20 అంటే 80 ప్లస్ 3 × 10 అంటే 30 అంటే 110 అంటే ఏమవుతుంది, ఓకే కదా. అంటే ఈ విధంగా మనము ఏంటి, ఒక 2 చరరాశుల రేఖీయ సమీకరణానికి సాధనని కనుక్కోవడం కోసం మనకు 2 సమీకరణాలు కావాలను. ఒకే సమీకరణం ఇచ్చినప్పుడు మనకేమని
ఏమవుతుంది అనుకున్నాము, ఒకే సమీకరణం రెండు చరరాశులు ఉన్నట్లయితే దానికి మన ప్రతి ఒక్క చరరాశి x కి దానికి అనుగుణంగా y విలువ ఉంటుంది. ఆ విధంగా మనకు అనంత సాధనలు లభించింది మనకు అప్పుడు. ఇప్పుడు మనకు ఆలోచించి చర్చించండిలో రెండు ఇవ్వడం జరిగింది, రెండు సమస్యలు. ఏంటి ఇక్కడ అవ్యక్త రాశులు ఏంటి అన్నాడు. అవ్యక్త రాశులు అంటే 1 కేజీ బంగాళాదుంప ప్లస్ 2 కిలోల టమాటా వెల 30 రూపాయలని, 2 కిలోల బంగాళాదుంప 4 కిలోల టమాటా వెల 66 రూపాయలు. ఇందులో మరి ఇక్కడ అవ్యక్త రాశి ఏంటో గుర్తించండి అన్నాడు. ఈ రెండు సందర్భాల్లో కూడా అవ్యక్త రాశి ఏంటో గుర్తించండి. అంటే అవ్యక్త రాశి అంటే 1 కేజీ బంగాళాదుంప వెల అనేది ఒక అవ్యక్త రాశి. ఇక్కడ 1 కేజీ టమాటా ధర. అంటే మరి 1 కేజీ బంగాళాదుంప ధరని మనం x అని, టమాటా ధరని y అనుకున్నాం అనుకోండి. అవ్యక్త రాశులు ఏంటివి? 1 కేజీ బంగాళాదుంప, 1 కేజీ టమాటా వెల అనేది అవ్యక్త రాశిగా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ రెండో సందర్భంలో 3 బ్యాటులు ప్లస్ 6 బంతులు కలిపి 3,900 రూపాయలకు తీసుకోవడం జరిగింది. మరి ఒక బ్యాటు 2 బంతులకి 1,300 రూపాయలని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ కూడా అవ్యక్త రాశి ఏంటంటే ఒక బ్యాట్ వేల, ఒక బంతి వేల అనేది అవ్యక్త రాశిని గుర్తించమన్నారు. కాబట్టి ఇక్కడ మనం ఏం రాసుకోవాలి? అవ్యక్త రాశుల కింద ఇక్కడ రెండో దాంట్లో ఒక బ్యాట్ వేల అనేది అవ్యక్త రాశి, ఒక బంతి వేల అనేది అవ్యక్త రాశిగా తీసుకోవాలి. ఇప్పుడు ప్రయత్నించండిలో 5 సమస్యలు ఇవ్వడం జరిగింది. ఇది చూద్దాం. ఈ క్రింది ప్రశ్నలకు సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆబ్జెక్టివ్ టైప్ అంటే ఏంటి? ఫస్ట్ ఇందులో క్రింది సమీకరణాల్లో ఏది రేఖీయ సమీకరణం కాదు. రేఖీయ సమీకరణం అంటే ఏమనుకున్నాము? చరరాశి యొక్క పరిమాణము 1 ఉండాలి, ఉంటే అదేమో రేఖీయ సమీకరణం అవుతుంది. చరరాశి యొక్క పరిమాణం 1 కాకుండా 2, 3 అట్లా ఉన్నట్లయితే అది రేఖీయ సమీకరణం కాదు. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం చూస్తే 5 + 4x = y - 3. వీటి యొక్క పరిమాణం x యొక్క పరిమాణం 1, y యొక్క పరిమాణం 1 కాబట్టి ఇది రేఖీయ సమీకరణం అవుతుంది. మనకు కావాల్సింది కానిది ఏదో అది కావాలి, ఆన్సర్ ఏదో చెప్పాలి. x + 2y = y - x. ఇక్కడ దీని పరిమాణం 1, దీని పరిమాణం 1, దీని పరిమాణం 1, పరిమాణం 1 కాబట్టి ఇది కూడా. ఇక్కడ దీని యొక్క పరిమాణం చూడండి 2 కాబట్టి ఇది రేఖీయ సమీకరణం కాదు. కాబట్టి కింది సమీకరణాలు ఏది రేఖీయ సమీకరణం కాదు అంటే దీనికి మనం ఏం తీసుకుందాం? సి. ఓకేనా? ఇప్పుడు రెండవది, క్రింది వాటిలో ఏది ఏకచరరాశిలో రేఖీయ సమీకరణము? ఏకచరరాశి అంటే ఒకే చరరాశి అంటే x కానివ్వండి, అది y కానివ్వండి, ఏదైనా ఒక చరరాశిలో మాత్రమే ఉండాలి. చూడండి, 2x + 1 = y - 3. ఇది రేఖీయ సమీకరణమే, కానీ రెండు చరరాశుల రేఖీయ సమీకరణం అవుతుంది. మనకు కావాల్సింది ఏక చరరాశిలో రేఖీయ సమీకరణం కావాలి, కాబట్టి ఇది కాదు. 2t - 1 = t + 1. రెండు వైపులా కూడా ఒకటే ఒక చరరాశి ఉంది కాబట్టి t అనేది, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది బి. చూడండి, ఇక్కడ చూడండి, 2x - 1 = x². అసలు ఇది రేఖీయ సమీకరణమే కాదు. x² - x + 1 ఇది కూడా రేఖీయ సమీకరణం కాదు, వర్గ సమీకరణం అవుతుంది. ఓకేనా? ఇది బి ఆన్సర్. నెక్స్ట్ మూడో సమస్య, క్రింది సంఖ్యలలో ఏది 2 × x + 3 = 18 అనే సమీకరణానికి సాధన అవుతుంది? అంటే క్రింది వాళ్ళు x దగ్గర ఏ విలువ తీసుకుంటే దీని RHS విలువ 18 వస్తుంది, లేదంటే దీని నుంచి దీన్ని సింప్లిఫై చేస్తే ఏంటి, దీన్ని సింప్లిఫై చేసినట్లయితే x సాటిస్ఫై చేయాలి, 18 రావాలి. అంటే 2 × x + 3 = 18. ఏ విలువని x ప్లస్ లో ఏ విలువని తీసుకుంటే 18 వస్తుంది చూద్దాం. చూడండి, x ప్లస్ లో 5 తీసుకుందాం. 5 + 3 8, 8 2 16, కానీ ఇక్కడ 18 ఉంది. RHS లో 18 రావాలి, రాదు. 6 తీసుకున్నాను, 6 + 3 9, 9 2 18, LHS లో 18, RHS లో 18. కాబట్టి ఇది క్రింది సంఖ్యలలో ఏది అనే సమీకరణానికి సాధన అవుతుంది. దీన్ని అంటే LHS విలువలో సబ్స్టిట్యూట్ చేస్తే RHS విలువ ఏదైతే వస్తుందో ఆ విలువనే దీనికి సాధన అవుతుంది. కాబట్టి B = 6 అనేది దీనికి ఈ సమీకరణానికి సాధన అవుతుంది. ఇప్పుడు ఇందులో నాలుగవది ఏమి ఇవ్వడం జరిగింది? 2x - 4 - x = 5 - x అనే సమీకరణాన్ని తృప్తిపరిచే x విలువ అన్నాడు. అంటే మనం చూడండి, ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తూ ఇందులో x దగ్గర ఈ 4 ఒకసారి ఈ విలువలని ప్రతిక్షేపిస్తూ చేయొచ్చు, లేదా ఈ సమీకరణాన్ని సాధించి కూడా x విలువ కనుక్కోవచ్చు. చూద్దాం, 4.5 రాసినాం అనుకోండి. ఇందులో 2 × 4.5 అంటే ఇది 9 అవుతుంది. 4 - 4.5 అంటే -0.5 అవుతుంది. అంటే -0.5 ప్లస్ ప్లస్ అంటే 9.5 వస్తుంది LHS వాల్యూ. ఇందులో నుంచి 5 - 4.5 అంటే ఇది 0.5. అంటే ఈ రెండు సమానం కావట్లేదు. ఎందుకు? x దగ్గర 4.5 తీసుకుంటే LHS విలువ RHS విలువ సమానం కావడం లేదు. ఇక్కడ 3 తీసుకున్నాం అనుకోండి, RHS విలువ 5 - 3 అంటే 2 వస్తుంది. మరి ఇక్కడ కూడా 2 వస్తుందో చూద్దాం. 2 × 3 6, 4 - 3 అంటే 1.
ఈ 6 నుంచి 1 తీసేస్తే ఏమవుతుంది 5 అవుతుంది, ఇక్కడేమో 2 వచ్చింది, అంటే ఇది కూడా తృప్తిపరచదు ఎక్స్ విలువ. మరి 2.25 చూద్దాం. 2 into 2.25 అంటే 4.5, 225 into 2 అంటే 450 అంటే 4.5 అన్నట్టు. ఇందులో నుంచి 4 minus 2.5 తీసేస్తే 2.25 తీసేస్తే 1.75 ఉంటుంది. 1.75 ఇక్కడ 4.50 ఇందులో ఏమవుతుంది తీసేస్తే 4 minus 2.5 1.75. మళ్ళీ ఇక్కడి నుంచి ఏం తీసేయాలి, 4.5 లో నుంచి మైనస్ 1.75 ని తీసేయాలి. 1.75 తీసేస్తే ఏమవుతుంది మనకు, ఒకసారి చూడండి, 4.5 1.75 తీసేస్తే ఇది 5 ఇది 1 ఇది ఏమవుతుంది 2.75 వస్తుంది. మరి ఇందులో నుంచి కూడా ఆర్హెచ్ఎస్ ఇదేమో ఎల్హెచ్ఎస్ విలువ 2.75 వచ్చింది. మరి ఆర్హెచ్ఎస్ ఏమైతే చూద్దాం. 5 minus 2.25 2.25 అంటే ఏమవుతుంది 2.75 కదా, తీసేస్తే 2.75 అంటే ఈ సమీకరణాన్ని తృప్తిపరిచే విలువ ఏమవుతుంది సి. అంటే ఏంటి, దీన్ని సి ఈజ్ ఈక్వల్ టు అంటే 2.25. లేదా ఏంటి దీన్ని సాధించినట్లయితే 2x మైనస్ ఆఫ్ 4 minus x ఈజ్ ఈక్వల్ టు 5 minus x కదా, ఓకేనా. దీన్ని ఏంటి 2x minus 4 minus x ప్లస్ ప్లస్ ఎక్స్ అవుతుంది. ఈ మైనస్ ఎక్స్ ని తీసుకొస్తే ప్లస్ ఎక్స్ పక్షాంతరం 5 ఏమవుతుంది 2x ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 4x. ఈ -4 ని పక్షాంతరం చేస్తే ఏమవుతుంది, మైనస్ అనేది ప్లస్ అవుతుంది, అంటే 5 + 4 ఏమవుతుంది 9 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 9/4 అంటే x ఏమవుతుంది 4 2 జా 8 మళ్ళీ 1 ఉంటుంది, అంటే మళ్ళీ 2 జా మళ్ళీ 2 ఉంటుంది, అంటే 2.25 అంటే x ఈక్వల్ 2.5. ఇది ఈ విధంగా చేయొచ్చు, ఓకేనా. నెక్స్ట్ 5th వన్, x - 4y = 5 అనే సమీకరణానికి ఇక్కడ రెండు చరరాశులు ఉన్నాయి, ఒకే రేఖీయ సమీకరణం ఉంది అని మనం ఏం చెప్పుకున్నాము. మనము ఒకే సమీకరణం ఉండి రెండు చరరాశులు ఉన్నట్లయితే ఆ సమీకరణానికి ఏమవుతుంది, సాధన లేదు అనే ఆప్షనా, లేకపోతే ఒకే ఒక సాధన ఉంటుందా, లేకపోతే రెండు సాధనల, అనంతమైన సాధనల. మనం ప్రతి ఒక్క x కి విలువకి అనుగుణంగా y విలువ ఉంటుంది ఇక్కడ. అంటే రెండు చరరాశిలో ఒక రేఖీయ సమీకరణం తీసుకున్నప్పుడు దానికి సాధనలు ఏమైతే అనుకున్నాం, అనంతమైన సాధన ఉంటాయి. ప్రతి x విలువకి అనుగుణంగా y విలువ ఉంటుంది. x దగ్గర 0 తీసుకున్నాం అనుకోండి y విలువ వస్తుంది, y దగ్గర 0 తీసుకోండి x విలువ ఒక సాధన అవుతుంది, ఓకేనా. కాబట్టి దీన్ని రేఖాచిత్రం గీస్తే ఏమవుతుంది, ఒక సరళ రేఖ వస్తుంది అనుకున్నాం. అంటే ఆ సరళ రేఖ మీద ఉన్న బిందువులన్నీ కూడా ఈ సమీకరణానికి సాధన అవుతాయి. అంటే సరళ రేఖ మీద ఎన్ని బిందువులు ఉంటాయి, అనంత బిందువులు ఉంటాయి. అంటే అందుకే ఈ x - 4y = 5 ఆర్ ax + by + c అనే సమీకరణానికి, రెండు చరరాశుల రేఖీయ సమీకరణానికి అనంతమైన సాధనలు ఉంటాయి ఒకే సమీకరణం తీసుకున్నప్పుడు, ఓకేనా. అనంతమైన సాధనలు ఉంటాయి కాబట్టి ఇక్కడ డి అనే ఆప్షన్ తీసుకోవాలి. ఇప్పుడు రెండు చరరాశుల రేఖీయ సమీకరణాల జతలకు ఏంటి సాధన కనుగొనుట. అంటే మనము రెండు చరరాశుల రేఖీయ సమీకరణాల జతలకు సాధన కనుగొనడం కోసము మనము గ్రాఫ్ పద్ధతి ద్వారా సాధన కనుక్కోవచ్చు, మరియు ఏది బీజగణిత పద్ధతులైన ఏంటి ప్రతిక్షేపణ పద్ధతి, చరరాశిని తొలగించే పద్ధతి ద్వారా కూడా రెండు సమీకరణాల కంటే రేఖీయ సమీకరణాల జతకు సాధనని మనము కనుక్కోవచ్చు. ముందుగా మనము ఏంటి గ్రాఫ్ పద్ధతి ద్వారా రేఖీయ సమీకరణాల జతకు సాధన కనుగొనే విధానాన్ని చూద్దాం. ఇప్పుడు ఏంటి అంటే మనం ax + by + c = 0 అనేది ఏంటిది, రెండు చరరాశుల రేఖీయ సమీకరణం. దీన్ని రేఖాచిత్రం గీస్తే ఏమొస్తుంది, ఒక సరళ రేఖ వస్తుంది. అంటే ఇలాంటివి రెండుని మనము రేఖాచిత్రంగా గీసినప్పుడు ఏమైతే రెండు సరళ రేఖలు వస్తాయి. అంటే ఒక తలములో రెండు సరళ రేఖలు గీసినప్పుడు అనమాట దాని అర్థం. అంటే ఈ క్రింది మూడు సందర్భాల్లో ఒకటి మాత్రమే సాధ్యం అవుతుంది. మనం ఒక తలములో రెండు సరళ రేఖలను గీసినప్పుడు, అంటే రెండు చరరాశులు గల రేఖీయ సమీకరణం రెండింటిని రేఖాచిత్రంగా గీస్తే రెండు సరళ రేఖలు వచ్చాయి. ఆ రెండు సరళ రేఖలు ఏ విధంగా ఉండును అంటే ఈ మూడు సందర్భాల్లో ఏదో ఒకటి అవును. అవేంటి, ఆ రెండు సరళ రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకోవచ్చును. అంటే ఈ విధంగా ఒక రెండు చరరాశుల రేఖీయ సమీకరణానికి రేఖాచిత్రం గీస్తే ఈ విధంగా వచ్చింది, ఒక సరళ రేఖ వచ్చింది. ఇంకొక దాన్ని గీస్తే ఈ విధంగా వచ్చింది. అంటే ఒక బిందువు వద్ద ఖండించుకున్నాయి. అంటే ఇది ఇప్పుడు ఏంటివి ఈ రెండు సరళ రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకున్నప్పుడు వీటిని ఏమంటాము, ఖండన రేఖలు అంటాము. ఉమ్మడి బిందువు ఉంది కాబట్టి దీన్ని ఖండన రేఖలు. అంటే దీనికి మనం చెప్పుకున్నట్టు ఏంటి 3 నోట్ బుక్స్ 2 పెన్నుల ఖరీదు ఏం చెప్పుకున్నాం ఫస్ట్ 80 రూపాయలు. అదేవిధంగా 4 నోట్ బుక్స్ 3 పెన్నుల ఖరీదు 110 రూపాయలు అయిన వాటికి మనం 9వ తరగతిలో ఒక రేఖీయ రెండు చరరాశుల్లో ఒక రేఖీయ సమీకరణానికి మనము రేఖాచిత్రం గీస్తే సరళరేఖ వస్తుందని మనకు తెలుసు. మనం
రేఖాచిత్రాన్ని గీయడం కూడా తెలుసు. అదే విధంగా ఈ రెండింటిని కూడా గ్రాఫ్ పేపర్ పై గుర్తించినట్లయితే ఏ విధంగా వస్తుందంటే ఈ రెండు సమీకరణాలు తీసుకొని రెండు చరాశుల రేఖీయ సమీకరణాలు ఈ రెండింటిని తీసుకొని మనం గుర్తిస్తే ఎక్స్ విలువకు అనుగుణంగా వై విలువను, ఇక్కడ కూడా ఎక్స్ విలువకు అనుగుణంగా వై విలువలను తీసుకొని మనం గ్రాఫ్ పేపర్ మీద గుర్తిస్తే ఈ విధంగా ఒక బిందువు వద్ద ఖండించుకున్నాం. అవే వీటి యొక్క పెన్ ఖరీదు అవుతుంది, నోట్బుక్ ఖరీదు అవుతుంది. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ ఆ విధంగా కాకుండా ఒకవేళ ఈ విధంగా ఒక బిందువు వద్ద ఖండించుకోకుండా అనుకోండి, రెండు సరళ రేఖలు గీసినప్పుడు రేఖాచిత్రం గీస్తే రెండు సరళ రేఖలకు గ్రాఫ్ పేపర్ గుర్తించినప్పుడు ఇంకో సందర్భం ఇదైనా కావచ్చు. ఆ రెండు సరళ రేఖలు ఖండించుకోకపోవచ్చును. ఇక్కడేమో ఖండించుకున్నాయి. ఒకవేళ ఈ విధంగా రాలేదనుకోండి ఏం కావచ్చు, ఒక సరళ రేఖ ఈ విధంగా అంటే ఇంకోటి ఈ విధంగా అంటే వీటికి ఉమ్మడి బిందువులు లేవు అంటే అప్పుడు ఏంటి, వీటిని సమాంతర రేఖలు అంటాం. అంటే ఏంటి, మనకు ఉదాహరణ x + 2y = 30, 2x + 4y = 66. అంటే ఒక కేజీ టమాటా మనం ఆలోచించి చర్చించడంలో తీసుకున్నాం. ఒక కేజీ పొటాటో, 2 కేజీల టమాటా ధర 30 రూపాయలు, మరియు 2 కేజీల పొటాటో, 4 కేజీల టమాటో 66 రూపాయలు. దీనికి మనం రేఖాచిత్రాన్ని గీసినట్లయితే ఇవి సరళ రేఖలుగా వచ్చును కదా. అయితే ఈ సరళ రేఖలు ఏ విధంగా ఉన్నట్టు ఒకదానికొకటికి ఖండించుకోకుండా వచ్చును. మనం కూడా ఎక్స్ అనుగుణంగా వై విలువ వస్తుంది, దీనికి ఎక్స్ అనుగుణంగా వై విలువ వస్తుంది. వీటిని ఏంటి ఎక్స్ వై క్రమయుగ్మాల బిందువులని గ్రాఫ్ పేపర్ మీద గుర్తించినప్పుడు ఈ విధంగా రెండు సరళ రేఖలు ఖండించుకుని సరళ రేఖలు వచ్చిన వీటిని సమాంతర రేఖలు అంటాము. ఇక్కడ ఒక బిందువు వద్ద ఖండించుకున్నాయి కాబట్టి వీటిని ఏమంటాము, ఖండించుకునే రేఖలు అంటాము. వీటిని ఇంకేమనొచ్చు, వీటిని సంగత రేఖీయ సమీకరణాలు అంటాము. వీటికి ఏకైక సాధన ఉంటుంది అంటాము. ఇక్కడేంటి, వీటికి సాధన ఉండదు. వీటికి ఏ రేఖీయ సమీకరణాలకైతే ఈ విధంగా ఖండించుకోకుండా ఈ విధంగా వచ్చినాయో, సమాంతరాలు వచ్చినాయి అనుకోండి, ఈ రేఖీయ సమీకరణాలు అంటే ఏమంటాము, అసంగత రేఖీయ సమీకరణాలు అంటాము. వీటికి సాధన ఉండదు. ఓకేనా. నెక్స్ట్ ఈ విధంగా కాదు ఇంకో మూడో సందర్భం ఏం కావచ్చు, ఆ రెండు సరళ రేఖలు ఏకీభవించవచ్చును. అంటే మనకు ఇంకోటి ఏంటి, 3x + 6y = 3900, x + 2y = 1300. అంటే ఏంటి, ఒక బ్యాట్ 3 బ్యాట్లు 6 బంతుల ఖరీదు 3900, ఒక బ్యాటు 2 బాల్స్ బంతుల ఖరీదు 1300 అయినప్పుడు ఈ విధంగా దీనికి ఎక్స్ విలువ అనుగుణంగా వై విలువ మారుతుంటుంది. వీటిని కూడా రేఖాచిత్రం గీసినట్లయితే అదే విధంగా వస్తుంది. రెండు సరళ రేఖలు ఒకదానిపై ఒకటి ఏకీభవించవు. అంటే ఇక్కడ ఏంటివి ఏకీభవించినప్పుడు సాధనలు ఏంటివి, ఇక్కడేమో అనంత సాధనలు ఉంటాయి. వీటిని కూడా ఈ రేఖీయ సమీకరణాలను కూడా సంగత రేఖీయ సమీకరణాలు అంటాము. వీటికి అనంత సాధనలు ఉంటాయి. ఇక్కడ అసంగత రేఖీయ సమీకరణాలు అంటాము. వీటిని ఈ విధంగా గ్రాఫ్ గీసినప్పుడు ఈ విధంగా వచ్చినప్పుడు అసంగత రేఖీయ సమీకరణాలు, వీటికి సాధన ఉండదు. ఈ విధంగా ఒకే బిందువు వద్ద ఖండించుకున్నప్పుడు వచ్చి ఈ రేఖీయ సమీకరణాలను అంటే ఏమనాలి, సంగత సమీకరణాలు, ఏకైక సాధన ఉండును. ఓకేనా. రెండు చరరాశుల రేఖీయ సమీకరణాల జతలు ఇచ్చినప్పుడు వాటికి సాధన ఉంటుందా, ఏకైక సాధన ఉంటుందా, లేకపోతే అనంత సాధన ఉంటుందా అంటే సాధన ఉంటేనేమో అది ఏకైక సాధన కావచ్చు, లేదా అనంత సాధనలు కావచ్చు. ఉంటేనేమో వాటిని ఆ రేఖీయ సమీకరణాలు ఏమంటాము, సంగత సమీకరణాలు అంటాము. ఒకవేళ సాధన లేకుంటే వాటిని ఏమంటాము, అసంగత రేఖీయ సమీకరణాలు అంటాం. మరి ఈ విధంగా నేను a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0 అయితే అనేవి రెండు చరరాశుల రేఖీయ సమీకరణాల జత. ఇక్కడ a1 b1 c1, a2 b2 c2లు ఏంటివి, వాస్తవ సంఖ్యలు. ఇప్పుడు వీటిని అవి సంగత సమీకరణాల, అసంగత సమీకరణాల ఈ విధంగా అంటే వీటి యొక్క x గుణకాలు, y గుణకాలు ఉన్నాయి కదా, ఈ విధంగా పోల్చి అంటే a1/a2 అంటే ఇక్కడ ఏమి ఇచ్చాము, ఇప్పుడు మనం ఏం చెప్పబోతున్నాము, గుణకములు మరియు సమీకరణ వ్యవస్థ స్వభావము మధ్య గల సంబంధాన్ని చెప్తున్నాం. ఓకేనా. అంటే వీటి గుణకములు అంటే ఇది x గుణకము a1, ఇక్కడ x గుణకము a1, ఇక్కడ x గుణకము a2. a1/a2 వాల్యూ = b1/b2, a1/a2 b1/b2 వాల్యూస్ కనుక్కొని ఈ రెండు సమానంగా రాలేదనుకోండి, రెండు సమానంగా రాలేదు, a1/a2 వాల్యూ b1/b2 నాట్ ఈక్వల్ అయ్యాయి అనుకోండి, అయినా a1x + b1y + c1 = 0 సంగత రేఖీయ సమీకరణాలు అని. మరియు వాటికి ఏముంటుంది, ఏకైక సాధన ఉంటుంది. అవేంటి, అప్పుడు మనం గ్రాఫ్ గీసినప్పుడు ఏమిటి, రేఖాచిత్రాన్ని గీసా సరళ రేఖలు ఎలా ఉంటాయి, ఖండన రేఖలు అవుతాయి. ఖండన రేఖలు అంటే మనం a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అయినా అవి సంగత రేఖీయ సమీకరణాలు అవుతాయి. వారికి ఏకైక సాధన ఉంటుంది. వాటిని ఖండన రేఖలు అంటాము. ఇంకొక సందర్భం a1/a2 విలువ = b1/b2
అంటే ఇక్కడ మనం a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ 0 అనేవి సాధారణంగా రూపంలో తీసుకున్నాం. ఇక్కడ మనము a1 b1 c1లు a2 b2 c2లు ఏవైనా వాస్తవ సంఖ్యలు తీసుకొని ఈ విధంగా సమానమైంది అనుకోండి, a1/a2 విలువ ఈజ్ ఈక్వల్ b1/b2 అయింది, బట్ నాట్ ఈక్వల్ టు c1/c2 అయింది అనుకోండి. ఇలా నిష్పత్తికి సమానం కాలేదు, c1/c2కి సమానం కాలేదు, కానీ ఫస్ట్ ఈ రెండింటి యొక్క సమానమైంది. అప్పుడు ఏంటి, ఇవి ఏంటివి, ఈ రెండు చరరాశుల గల రేఖీయ సమీకరణాలు, ఈ జత ఏంటి, అసంగత రేఖీయ సమీకరణాలు. వీటికి సాధన ఉండదు. మనం వీటిని రేఖాచిత్రం గీస్తే ఏమవుతాయి, అవి సమాంతర రేఖలుగా వచ్చును. సమాంతర రేఖలు అంటే ఫస్ట్ ఇదేమో ఖండన రేఖలు, ఇంకోటి ఏంది సమాంతర రేఖలు. దీనికి సాధన ఉండదు. నెక్స్ట్ a1/a2 విలువ ఈజ్ ఈక్వల్ b1/b2 విలువ ఈజ్ ఈక్వల్ c1/c2. మూడు కూడా సమానమైన ఏంటివి, సంగత రేఖీయ సమీకరణాలు, కానీ అనంత సాధనలు ఉండును. వీటికి ఏంటి, అనంత సాధనలు ఉండును. ఇవి ఏకీభవించే రేఖలు అని చెప్తాం. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఈ రెండు x - 2y = 0, 3x + 4y = 20. ఈ సమీకరణాలు మరి సంగత సమీకరణాల అసంగత సమీకరణాల్లో మనం గ్రహాన్ని చెప్దాం. ఏ విధంగా, a1/a2 b1/b2 c1/c2 విలువలను నిష్పత్తులను పోల్చడం ద్వారా ఇవి సంగత సమీకరణాలు అయితే ఏకైక సాధన ఉంటుందా లేకపోతే అనంత సాధన ఉంటుందా, మూడిటికి మనం చెప్దాం. అంటే ఏంటి, ఫస్ట్ దాంట్లో a1 అంటే a1/a2, a1/a2 విలువ కనుక్కుందాం. a1 is 1, a2 is 3. మరి b1/b2 ఏమవుతుంది, b1 అంటే -2, b2 అంటే 4, అంటే -1/2. చూడండి, ఇది 1/3 ఈజ్ నాట్ ఈక్వల్ -1/2 కదా, అంటే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అన్నప్పుడు మనం ఈ సందర్భంలో ఈ సమీకరణాలు ఏమవుతాయి, రెండు చరరాశి రేఖీయ సమీకరణాలు ఏంటి, ఏకైక సాధన ఉంటుంది. సంగత సమీకరణాలు మరియు ఏకైక సాధన ఉంటుంది. ఓకేనా, ఏకైక సాధన ఉంటుంది. ఏకైక సాధన ఖండన రేఖలు అంటాం. వీటిని గ్రాఫ్ గీస్తే ఏమవుతుంది, ఏకైక సాధన మరియు ఇవి ఖండన రేఖలు. ఓకేనా. ఇప్పుడు a1/a2 తీసుకున్నట్లయితే x కోఎఫిషియంట్ 1, ఇక్కడ x కోఎఫిషియంట్ 2, 1/2 వచ్చింది. b1/b2 అంటే y కోఎఫిషియంట్ 1, ఇక్కడ y కోఎఫిషియంట్ 2, 1/2. మరి c1/c2 చూద్దాం, 2/4 అంటే ఇది 1/2. ఈ నిష్పత్తి పోస్తే ఏమైంది, అన్ని కూడా సమానం వచ్చింది. ఏమైంది, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. అంటే ఇవేంటివి, ఇవి కూడా సంగత సమీకరణాలే. అంటే ఇవి ఎలా ఉంటాయి, వీటికి అనంత సాధనలు ఉంటాయి, ఏకీభవించే రేఖలు. ఇవి ఏకీభవించే రేఖలు. గ్రాఫ్ గీసినట్లయితే ఒకదానిపై ఒకటి ఏకీభవించే రేఖలు వచ్చింది మనకు, పరస్పర ఆధారిత రేఖలు. అంటే ఏకీభవించే రేఖలు అనంత సాధనలు కలవు మరియు వీటి సంగత సమీకరణాలు. నెక్స్ట్ 2x - y = 4. అంటే a1/a2 ఏమవుతుంది, a1/a2, a1 అంటే 2, a2 అంటే 4, 2/4 అంటే 1/2. b1/b2, b1 అంటే -1, b2 అంటే -2, క్యాన్సల్ 1/2 వస్తుంది. c1/c2 4/6 అంటే 2 2s 2 3s, వీటిని 2/3 వచ్చింది. అంటే therefore a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. అంతే కదా, c1/c2. వీటిని ఏంటివి, సమాంతర రేఖలు అయితే ఫస్ట్. అంటే ఇవేంటి, సమాంతర రేఖలు. వీటికి సాధన ఉండదు. వీటిని అసంగత రేఖీయ సమీకరణాలు అంటాం. ఓకేనా. అంటే ఈ విధంగా మనం వీటి యొక్క గుణకాల నిష్పత్తులను పోల్చడం ద్వారా, అంటే a1/a2 b1/b2 c1/c2 విలువలను కనుక్కొని మొదటి రెండు సమానంగా ఉండి c1/c2 విలువ సమానంగా లేదనుకోండి, ఏమవుతుంది, వాటి యొక్క రేఖాచిత్రం గీసినట్లయితే వాటిని సమాంతర రేఖలు వచ్చింది. ఓకేనా. ఇక్కడ ఏంటి, a1/a2 b1/b2 c1/c2 అని ఏకీభవించే రేఖలు అంటాం. ఇక్కడ వీటిని ఏమంటాము, వీటిని రెండు చరరాశుల రేఖీయ సమీకరణాలు, వీటిని ఏమంటాము, ఏకీభవించే రేఖలు అంటాము. సరళ రేఖలని అంటే రేఖాచిత్రాన్ని గీసినట్లయితే వాటికి ఏ విధంగా వచ్చును, ఏకీభవించే రేఖలుగా వచ్చును. వీటికి అనంత సాధనలు ఉండును. ఇక్కడ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే ఏంటి, ఏకైక సాధన. వీటినే ఖండన రేఖలు అంటాం.
ఓకే, థ్యాంక్ యూ.